సార్ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అతన్ని పరామర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళుతున్నాడు అనే వార్తొచ్చింది సార్. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని పరామర్శించడానికి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే అతను వెళితే కనుక చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి ఇతనంటే కోపం పెరిగే అవకాశం ఉంది కదా! అంత పని చేస్తాడా జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలుసు. అవును సార్. యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ, కొడాలి నాని ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా కొడాలి నాని అయితే వాళ్ళ నాన్న దగ్గర ఒక అసిస్టెంట్ లాగా కూడా ఉండేవాడు. హరికృష్ణ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. అలాగే చనువు ఎక్కువ. మనకి ఒక షూటింగ్ లో కూడా కొడాలి నాని మీద కాలు వేసుకుని కూర్చున్న ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్న ఇది పక్కన వంశీ ఉన్నాడు. ఇలాగా వాళ్ళ విజువల్స్ చూడొచ్చు మనం. సో అందువల్ల వాళ్ళు ఇప్పుడు తన ఫ్రెండ్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి వెళ్ళి ఆయన చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది ఒక ఫ్రెండ్గా. మనకి మామూలుగా చాలా సార్లు ఏంటంటే అలాగే ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఫ్రెండ్గా వెళ్తారు, రాజకీయాలతో సంబంధం ఉండదు. సో అలాగే మనకి అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ శిల్పా రవికిషోర్ రెడ్డి నిలబడినప్పుడు వెళ్ళొచ్చాడు, అది రాజకీయం అయిపోయింది. అట్లాగే నాగార్జున కూడా గతంలో తన ఫ్రెండ్స్ అరెస్ట్ అయినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏంటంటే పార్టీలలో ఈరోజు విరోధులుగా ఉండొచ్చు, ప్రత్యర్థులుగా, కానీ వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్షిప్లు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఫ్రెండ్. మనకి వల్లభనేని వంశీ విషయం చూస్తే వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం. తను యాక్చువల్గా తిరుపతిలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఎస్ అంటారు, అంటే మాస్టర్ ఇన్ వెటర్నరీ సైన్స్లో గోల్డ్ మెడలిస్ట్. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత అతను పరిటాల రవి అసిస్టెంట్గా చాలా కాలం ఉన్నాడు. పరిటాల రవి అసిస్టెంట్గా ఉంటూ పంచాయతీలు చేయడాలు ఇవన్నీ అప్పట్లో పరిటాల రవి హవా అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచేది. ఎక్కడ చూసినా పరిటాల రవి అనుచరులు పంచాయతీలు. అప్పుడు ఏంటంటే మనకి అరౌండ్ 2000 అటు ఇటుగా పంచాయతీలు కూడా ఎక్కువ. అప్పుడే ఐటీ భూమి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ల్యాండ్ కూడా వాల్యూ పెరుగుతుంది. అందుకని 100 కోట్ల పంచాయతీలు అవి చేయడం పరిటాల రవి బ్యాచ్లు అన్ని చేసేవాళ్ళు. బెంగళూరులో, చెన్నైలో వాళ్ళ కాంట్రాక్ట్లు ఉండేవి. అలాగా ఇతను కూడా పరిటాల రవి దీంట్లో ఉంటూ సక్సెస్ అయ్యాడు. సో ఆ డబ్బులతో ఇతను ఏం చేశాడంటే సినిమా రంగంలోకి వచ్చాడు. 2009లో పొన్నమ్మ నాగని ముమైత్ ఖాన్ హీరోయిన్గా ఒక పాము సినిమా కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చింది. దాన్ని తను ప్రొడ్యూస్ చేశాడు. దాని తర్వాత 2010లో అదుర్స్ పెద్ద హిట్, అది జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ సినిమా చేశాడు. దాని తర్వాత 2018లో టచ్ చేసి చూడని రవితేజతో కూడా సినిమాలు చేశాడు అనమాట. సో అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బాగా క్లోజ్ ఉంది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో 2009 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని క్యాంపెయిన్ చేయడం అవన్నీ మనం చూసాం కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్తో జూనియర్ ఎన్టీఆర్ని ఇతను పట్టుకొని 2014లో గన్నవరం సీటు తనకి ఇప్పించేట్టుగా చేసుకున్నాడు. గన్నవరం సీటు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకి ఇచ్చాడు. ఇచ్చి ఇతను కూడా మంచి మెజార్టీతో ఇప్పుడు దాదాపు 9400 మెజార్టీ దుట్ట రామచంద్రరావు మీద 9400 మెజార్టీతో గెలిచాడు. గెలిచినప్పుడు కూడా మళ్ళీ కూడా నమ్మకంగానే తెలుగుదేశంలో ఉన్నాడు, గట్టిగా పనిచేస్తున్నాడు. అయితే ఆ తర్వాత ఇతను 2019లో కూడా ఇతనికి సీట్ ఇచ్చారు. ఎందుకంటే ఇతను గెలవగలడని నమ్మకం ఉంది. గెలిచాడు కూడా 2019లో. బట్ చాలా టఫ్ బ్యాటిల్. యార్లగడ్డ వెంకటరావు వైసీపీ తరఫున, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన గట్టి టఫ్ ఫైట్ ఇచ్చాడు. జస్ట్ 838 ఓట్ల మెజార్టీతో వంశీ అక్కడ గెలిచాడు అన్నమాట. సో ఆ తర్వాత విభేదాలు రావడం, ఆ తర్వాత జగన్ వైపు వచ్చేసి ఇంకా అదేదంటారు కొత్త భిక్షగాడు పొద్దురగాడు అన్నట్టుగా జగన్ దగ్గరికి వచ్చి వైసీపీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకంటే కూడా ఇతను ఎక్కువగా తెలుగుదేశం అంటికి మాట్లాడడం, చివరికి అది ఒక నీచమైన అధమ స్థాయిలోకి వెళ్ళిపోయి భువనేశ్వర్ గారి మీద నీచంగా కామెంట్లు చేయడం, లోకేష్ పుట్టుక గురించి దారుణంగా మాట్లాడడం,
అప్పట్లో అందరూ కూడా వ్యతిరేకించారు దాన్ని. అంటే మామూలుగా అయితే ఇతను కొంత మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఇతను బాగా ఎడ్యుకేటెడ్, అలాంటి వ్యక్తి అలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా. కానీ మేబీ జగన్ని సంతృప్తిపరచడానికి ఆ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడడం అనేది, పొలిటికల్గా ఎన్నెన్నో మాట్లాడుతుంది కానీ వ్యక్తిగతంగా స్త్రీల లైంగికత మీద దాడులు అనేవి అది నీచమైన వ్యవహారం. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. సో దాంతో ఇతని మీద లేకపోతే కొడాలి నాని మీద తెలుగుదేశం వాళ్ళ ప్రతి కార్యకర్తకి వీళ్ళ పేర్లు చెప్తేనే రక్తం మరిగిపోయే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయలేకుండా కూడా ఉండలేరు వీళ్ళు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళిద్దరిని. లేకపోతే తెలుగుదేశంలోనే చాలా వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పటికి ఎందుకు అరెస్ట్ చేయలేదని. సో ఆ స్థాయిలో ఇప్పుడు తర్వాత జగన్ ఇచ్చాడు, రివర్స్లో ఆ వెంకట్రావు, యార్లగడ్డ వెంకట్రావు అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు పార్టీ. అతను యార్లగడ్డ గెలిచాడు ఈసారి, వంశీ ఓడిపోయాడు. ఓడిపోయినాక కష్టాలు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఇతన్ని వీళ్ళు కూడా కక్ష తీర్చుకోవాలి కాబట్టి ఏదో ఒక కిడ్నాప్ కేసు పెట్టారు. కిడ్నాప్ కేసు నిలబడుతుందని నేనైతే అనుకోను కోర్టులో. కానీ ఇక్కడ ఏ కేసులు నిలబడవు కోర్టులో. రాజకీయ ప్రేరేపిత కక్ష సాధించుకోవడానికి పెట్టే కేసులు ఏవి కూడా నిలబడు. ఈ మధ్యన ఈడీ కేసులో కూడా సుప్రీంకోర్టు, ఈడీ తరఫున వాదించే సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా రిజైన్ చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ కేసులు, ఎవరినో పేరు పెట్టమంటారు, వాళ్ళది ఇంక్లూడ్ చేయమంటారు, ఇది చేయమంటారు. నాకు సుప్రీంకోర్టులో జడ్జిల దగ్గర తిట్లు తింటున్నాను నేను వీళ్ళు చేసే పనికి అని అతను రిజైన్ చేస్తాడు. అంటే పొలిటికల్గా మోటివేటెడ్ కేసులు పెట్టించేయడం కోర్టులో జడ్జెస్కి అర్థమైపోతుంది. వాళ్ళు చూసుంటారు కదా, అడ్వకేట్లుగా వాళ్ళు ఎక్స్పీరియన్స్తో వచ్చుంటారు. సో వాళ్ళకి అర్థమైపోతుంది ఇవన్నీ. సో ఇది మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇది జరుగుతుంది ఏ పార్టీ అయినా. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే, పేరు ఏం చెప్పినా, ఐడియాలజీ ఫిలాసఫీ ఏం చెప్పినా ఆచరణలో అన్ని పార్టీలకు కూడా అధికారమే పరమావధి. దానికోసం ప్రత్యర్థుల్ని చంపేసి రాజకీయంగా కిల్ చేసి ప్రత్యర్థుల్ని, నాయకుల్ని జైళ్ళల్లో పెట్టి తాము అధికారంలోకి రావాలి, లేకపోతే అధికారంలో ఉంటే నిలబెట్టుకోవాలనేదే ఇప్పుడు అందరి గోల్. అది ఇది మోడీ దాన్ని మరింత సిస్టమేటిక్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్ ఎలాగైతే తెలుగుదేశం వాళ్ళని, కూటమి నాయకుల్ని ఇబ్బందులు పెట్టాడు, అంతకంటే 10 రెట్లు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం మొదలైంది. అది కింది స్థాయిలో మొదలై ఇప్పుడు మెల్లమెల్లగా పైకి వస్తూ ఉన్నారు. అలాగా ఇప్పుడు వంశీని కూడా చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంశీని పరామర్శిస్తాడంట అన్న వార్త ఈరోజు వైరల్ అవుతుంది మార్నింగ్ నుంచి. ఇది కన్ఫర్మ్ అయితే కాలేదు అఫీషియల్గా, కానీ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి, తన ఫ్రెండ్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించాలి కాబట్టి తను వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ విమర్శ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం కనీసం ఖండించలేదు, నువ్వు ఖండించకపోగా పరామర్శించలేదు. కుటుంబం కాబట్టి, బయట మామూలుగా అయితే ఏ కుటుంబంలో అయినా విరోధాలు, వైరుధ్యాలు ఎన్నున్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ ఒకటవుతుంటారు. అలాగే చంద్రబాబుకు అది పెద్ద క్రైసిస్. ఎందుకంటే ఆయనకి 74 ఇయర్స్లో 53 రోజుల పాటు జైల్లో ఉండడం అనేది, జైల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అదే ఆయనకి మానసికంగా, శారీరకంగా ఛాలెంజింగ్ విషయం. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఇతను ఖండించలేదు, దాన్ని ఒక మానవతా దృష్టితో ఖండించలేదు. చాలామంది ఎవరెవరు ఖండించారు. సో అనేది జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు ఇంత, జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు వాడుకొని మళ్ళీ తన లోకేష్ పోటీ వస్తాడేమో పక్కన పడేశాడు. అది వాస్తవమే. చంద్రబాబు కూడా అదే చేశాడు, వాళ్ళ నాన్నకు కూడా అదే విధంగా చేశాడు అనేది ఉంది. సో దాంతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఉంది. కానీ కొన్ని రకాల పబ్లిక్లో మనం ఉన్నప్పుడు ఒక పబ్లిక్ పర్సెప్షన్ అంటారు, ఆప్టిక్స్ అంటారు దాన్ని. ఆప్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా పబ్లిక్ పర్సెప్షన్ కోసం నువ్వు కొన్ని పనులు చేస్తూ ఉండాలి, పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకున్నప్పుడు. లేదు వ్యక్తిగతంగా ఉంటే సంబంధం లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో ఆ పొరపాట్లు చేశాడు. దాని తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఆహ్వానిస్తే కూడా ఇతను వెళ్ళలేదు. కావాలన్నా ఒక 1 వీక్ లేట్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆహ్వాన కమిటీకి 1 వీక్ తర్వాత వస్తే లేదు నేను బర్త్డేకి ఆల్రెడీ బాలీలో బుక్ చేసుకున్నానని చెప్పేశాడు, రాలేదు. సో తనకేందంటే భయం ఏంటంటే నన్ను మళ్ళీ ఏదో పద్ధతిలో చంద్రబాబు ఆడుకోవడానికి ట్రై చేస్తాడు, అది మనం ఇవ్వకూడదు.
అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు అనేది ఒక భయం అయితే ఉంటుంది ఆయనకి. ఎన్టీఆర్ దాని నుంచి అసలు మొత్తమే అవాయిడ్ చేశాడు. ఇప్పుడు కానీ అతను కానీ వెళ్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ఇతన్ని వాడుకుంటున్నప్పుడు ఇతని పేరుతో ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నప్పుడు చంద్రబాబు లోకేష్ వెళ్ళినప్పుడు నినాదాలు ఇప్పించి వైసీపీ వాళ్ళు వెనకుండి జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించలేదు, నాకు సంబంధం లేదని కూడా చెప్పలేదు, సైలెంట్గా ఉండిపోయాడు. అంటే తెలుగుదేశానికి నష్టం చేసే కార్యక్రమాల పట్ల మౌనం వహించడం అనేది తెలుగుదేశం కేడర్లు కానీ నాయకులు కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది. చివరికి బాలకృష్ణ కూడా అతను ఐ డోంట్ కేర్ అన్నాడు. తర్వాత అతను బ్యానర్లు పెడితే కూడా ఆ మధ్య తీసేయమన్న వీడియోల్లో కూడా చూసాం మనం. సో ఈ రకంగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చేసి వెళ్తాడా, ఏదొస్తుంది రాని తన ఫ్రెండ్ ఇంపార్టెంట్ అనుకొని, లేదు ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడులే మనకి మళ్ళీ ఎందుకు అనవసరం ఏదో అనుకుంటాడని చూడాలి. అవును సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.